హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఇండియన్ మార్కెట్లో మీడియా ఎఫ్ఎంసీజీ ఇండెక్సెస్ మాత్రమే పాజిటివ్గా ఉన్నాయి. ఎక్సెప్ట్ దీస్ టూ అన్ని కూడా నెగిటివ్గానే క్లోజ్ అయిపోయాయి. దీనికి ఇంపార్టెంట్ రీజన్ అయితే డిసెంబర్ సిరీస్లో ఎక్స్పైరీ ఉంది. దీనికి నిఫ్టీ కూడా 26,000 బిలో అయితే క్లోజ్ అయిపోయింది. అండ్ ఈరోజు గోల్డ్ సిల్వర్ ప్రైస్ ఎలా ఉన్నాయో చూస్తే మార్నింగ్ సెషన్లో సిల్వర్ ప్రైస్ 1 kgకి 21,000 తగ్గింది అని చాలా న్యూస్ ప్లాట్ఫామ్లో అయితే డేటా అప్డేట్ ఉంది. 21,000 తగ్గి అక్కడ నుంచి కూడా రికవరీ అయింది కొంచెం. ఈవినింగ్ సెషన్లో చూస్తే 6,530 రూపీస్ తగ్గి 1 kg సిల్వర్కి 2,34,500 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. గోల్డ్ 10 grams ఆఫ్ ద గోల్డ్ 1,740 రూపీస్ తగ్గి 1,38,570 రూపీస్ అయితే ఉంది ఇప్పుడు ఈవినింగ్ సెషన్లో. అండ్ సిల్వర్ ప్రైస్ అయితే బాగా తగ్గింది. దీనికి ఇంపార్టెంట్ రీజన్ అయితే రష్యా అలాగే ఉక్రెయిన్ మధ్యలో త్వరలోనే అగ్రిమెంట్ ఫైనలైజ్ అవుతుందని, పీస్ డీల్ త్వరలోనే ఫైనలైజ్ అవుతుందని, వార్ ఎండ్ అవుతుందని కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా ప్రాఫిట్ బుకింగ్స్ కూడా బాగా జరిగింది. అండ్ చికాగోలో ఉన్నటువంటి మర్చెంట్ ఎక్స్చేంజ్, డెరివేటివ్ ఎక్స్చేంజ్ వాళ్ళైతే ఫ్యూచర్ కాంట్రాక్ట్ మార్చ్లో $20,000 నుంచి $25 అయితే పెంచారు. ఈ రీజన్ వల్ల ఎక్కువగా రిస్క్ తీసుకునే వాళ్ళు బ్యాక్ స్టెప్ వేయడం వల్ల కూడా సిల్వర్ ప్రైజెస్ అయితే బాగా తగ్గింది. కాంట్రాక్ట్స్లో ఎక్కువగా సెల్ చేశారు. ఈ రీజన్ వల్ల హిండ్ జింక్ స్టాక్ కూడా తగ్గింది ఈరోజు. అండ్ ఎంసీఎక్స్ స్టాక్ కూడా మార్నింగ్ సెషన్లో అప్పు దగ్గర నుంచి కూడా తగ్గిందని చెప్పొచ్చు. అండ్ కామెక్స్ అండ్ షాంఘై ఇన్వెంటరీ దగ్గర కూడా ఫిజికల్గా చాలా తక్కువగా ఉంది. కంపేర్ టు పేపర్తో పోలిస్తే సిల్వర్ ఫిజికల్గా చాలా డెఫిసిట్గా ఉంది. కామెక్స్ అంటే యునైటెడ్ స్టేట్లో ఉన్నటువంటి సిల్వర్ కామోడిటీ ఎక్స్చేంజ్ స్టాక్, వీళ్ళలో కూడా 60% కంటే కూడా ఎక్కువగా 4 ట్రేడింగ్ డేస్లోనే క్లెయిమ్ చేసుకున్నారు సిల్వర్ని ఫిజికల్గా తీసుకోవడానికి. ఈ రీజన్ వల్ల ఫ్యూచర్ కాంట్రాక్ట్కి అండ్ ఫిజికల్ అవైలబిలిటీ మధ్య కూడా డిఫరెన్స్ అయితే బాగా తెలుస్తుంది. పేపర్లో ఎక్కువగా ఉంది కానీ సిల్వరు యాక్చువల్గా ఇన్వెంటరీలో మాత్రం ఫిజికల్గా చాలా తక్కువగానే ఉంది. సప్లై అండ్ డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఫ్యూచర్ ప్రైజెస్ కూడా తగ్గింది సిల్వర్లో. దాంతో పాటుగా ప్రైస్ కూడా సిల్వర్ ప్రైస్ తగ్గడానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ అని చెప్పొచ్చు. అండ్ గోల్డ్ ప్రైజెస్ కూడా యూబీఎస్ వాళ్ళైతే టార్గెట్ ఇస్తున్నారు. FY26లో $5,000 ఒక ఔన్స్గా వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. దీంతో పాటుగా FY26లో మిడ్ ఇయర్లో అయితే పీక్ వెళ్తుందని $4,800 per ounce వెళ్తుందని, పొటెన్షియల్గా అప్ సైడ్ రిస్క్ కూడా ఎక్కువగా $5,400గా వెళ్తుందని చెప్తున్నారు. ఆల్ ఓవర్ గ్లోబల్గా జియో పొలిటికల్ టెన్షన్స్ ఎక్కువగా ఉండే, ఎకనామిక్ క్రైసిస్ ఉంటే కూడా గోల్డ్ ఫర్దర్గా పెరుగుతుంది అని యూబీఎస్ వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ గోల్డ్ సిల్వర్ ప్రైస్ ఈరోజు అయితే కొంచెం తగ్గినట్టుగానే తెలుస్తుంది. ఇది టెంపరీ మాత్రమే, ఫర్దర్గా కూడా గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. పెడ్ వాళ్ళైతే మినిట్ డేటా అయితే రిలీజ్ చేస్తారు ట్యూస్డే రోజు. వాళ్ళు డేటా రిలీజ్ చేసిన తర్వాత కూడా గోల్డ్ ప్రైజెస్ ఫర్దర్గా 1,50,000 నుంచి 1,55,000 వరకు కూడా వెళ్ళొచ్చు అని తెలుస్తుంది. అంటే సిల్వర్ ప్రైస్ కూడా బెటర్గానే పెరగచ్చు. అండ్ ఆల్ ఓవర్గా ఉన్నటువంటి గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూస్తే యుఎస్ మార్కెట్స్ అయితే అన్ని నెగిటివ్గా ఉన్నాయి. అండ్ డౌ ఫ్యూచర్స్ కూడా నెగిటివ్గానే ఉన్నాయి. అంటే యూరోపియన్ మార్కెట్స్ అయితే బాగా పాజిటివ్గా వెళ్ళాయని చెప్పొచ్చు. హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్ తర్వాత మార్కెట్స్ ఓపెన్ అవ్వడం వల్ల వీళ్ళ మార్కెట్స్ అయితే కొంచెం పీక్ వెళ్ళాయి. అండ్ జపాన్ మార్కెట్స్ క్లోజ్డ్గానే ఉన్నాయి. అండ్ మన ఇండియాలో గిఫ్ట్ నిఫ్టీ కూడా జస్ట్ పాజిటివ్గానే ఉంది. తైవాన్ మార్కెట్ అయితే మాత్రం పాజిటివ్గా ఉంది, బెటర్ పాజిటివ్గా ఉంది ఈరోజు. అండ్ బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు కూడా మినిట్ డేటా అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు డిసెంబర్ మీటింగ్ తర్వాత కూడా ఫర్దర్గా రేట్ హైక్ ఉంటుంది అని అయితే చెప్తున్నారు వీళ్ళు. ఈ రీజన్ వల్ల జపాన్కి సంబంధించినటువంటి కరెన్సీ ఎన్ అయితే కొంచెం స్ట్రాంగ్ అయితే. నెక్స్ట్, రష్యా ఉక్రెయిన్ మధ్యలో పీస్ డిస్కషన్ జరిగే విషయంలో ట్రంప్ అయితే చెప్తున్నారు, వీఆర్ గెట్టింగ్ ఏ లాట్ క్లోజర్, మేబీ వెరీ క్లోజ్ అని చెప్తున్నారు. ఈ పీస్ డీల్కి పుతిన్ కూడా అగ్రి అయ్యారని, త్వరలోనే ట్రైలేటరల్ మీటింగ్ కూడా జరుగుతుందనే విధంగా కూడా చెప్తున్నారు. ఫ్యూ వీక్స్లోనే ఈ డీల్ త్వరలోనే ఫైనలైజ్ అవుతుందనేవి చెప్తున్నారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అయినటువంటి జెలెన్స్కీ అడుగుతున్నది ఏంటంటే యుఎస్ యూరోప్ యుక్రెయిన్కి సెక్యూరిటీ గ్యారంటీ అడిగారు ట్రంప్ని. నెక్స్ట్ 45 నుంచి 50 ఇయర్స్ వరకు కూడా మేబీ ట్రంప్ ఈ విషయంలో కూడా ఆలోచిస్తారని తెలుస్తోంది. 90% అగ్రిమెంట్ ఫైనలైజ్ అయిందని, 20 పాయింట్స్తో కూడినటువంటి పీస్ ప్లాన్. నెక్స్ట్ 10% మాత్రం సెక్యూరిటీ గ్యారంటీగా కన్ఫర్మ్ అయితే మాత్రం 100% అగ్రిమెంట్ క్లోజ్ అయిపోతుంది. ఈ పీస్ డీల్ కూడా త్వరలోనే ఫైనలైజ్ అవుతుంది అనే విధంగా అయితే తెలుస్తుంది. న్యూస్ ప్లాట్ఫామ్లో ఈ డేటా అయితే అప్డేట్ ఉంది. నెక్స్ట్, ఆస్ట్రేలియా ఇండియా ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ పైన సెప్టెంబర్లో సైన్ చేశారు. ఈ అగ్రిమెంట్ పైన సైన్ చేయడం వల్ల 2024 నుంచి 25 వరకు ఇండియా నుంచి 8%
గ్రోత్ పెరిగింది ఎక్స్పోర్ట్ విషయంలో అనేది చెప్తున్నారు కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు. FY 26 జనవరి 1 నుంచి మాత్రం 0% డ్యూటీతో ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్లో ఇండియాలో ఉన్నటువంటి లేబర్ ఇన్సెంటివ్ సెక్టర్ అయితే బాగా గ్రో అవుతుంది అనే విధంగా చెప్తున్నారు. లైక్ జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ, ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ కానీ, లెదర్ కానీ, ఫుట్వేర్ కానీ అండ్ టెక్స్టైల్ కానీ, షింప్ సంబంధించినటువంటి సెక్టార్ అయితే బాగా గ్రో అవుతుందని చెప్తున్నారు. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ విషయంలో MSME ఫార్మర్స్ అండ్ వర్కర్స్ అయితే బెటర్గా బెనిఫిట్ అవుతారని, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కానీ, కెమికల్ కానీ, టెక్స్టైల్, ప్లాస్టిక్, ఫార్మా, పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్ అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ సెక్టార్స్ కూడా ఇండియాలో బెటర్గా గ్రో అవుతాయని ఈ అగ్రిమెంట్ పైన సైన్ చేయడం వల్ల అయితే చెప్తున్నారు పీయూష్ గోయల్ గారు. అండ్ ఈ అగ్రిమెంట్ పైన సైన్ చేయడం వల్ల ఇండియాకి డీపర్ మార్కెట్ యాక్సెస్ దొరుకుతుంది US, ఆస్ట్రేలియాలో. అండ్ సప్లై చైన్ కూడా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. ఇండియన్ ఎక్స్పోర్ట్కి అయితే బెటర్గానే గ్రో అవుతుంది ఫర్దర్గా అనే విధంగా చెప్తున్నారు. అండ్ రెండు కంట్రీస్ కూడా ఎస్పెషల్గా ఒక అగ్రిమెంట్ పైన సైన్ చేశారు. మ్యూచువల్ రికగ్నిషన్ అగ్రిమెంట్ పైన సైన్ చేశారు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ విషయంలో మాత్రం. అండ్ ఇండియా నుంచి ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటబుల్స్, మెరైన్ ప్రోడక్ట్స్ అండ్ స్పైసెస్, కాఫీ లాంటి ప్రోడక్ట్స్ని అయితే ఎక్స్పోర్ట్ ఫర్దర్గా కూడా చేస్తారు. ఈ అగ్రిమెంట్ పైన సైన్ చేయడం వల్ల ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి అండ్ ట్రేడ్ డెఫిసిట్ కూడా తగ్గుతుంది. ఇండియాకి ఇన్కమ్ అయితే పెరుగుతుంది ఈ అగ్రిమెంట్ పైన సైన్ చేయడం వల్ల. ఇది ఫర్దర్గా ఎకనామీకి గ్రో అవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది ఇండియాకి. నెక్స్ట్, డిఫెన్స్ అక్వైజేషన్ కౌన్సిల్ వాళ్ళతో 80,000 crore ఆఫ్ ద అమౌంట్ అలొకేషన్ చేశారు డిఫెన్స్కి. వీళ్ళు దీంట్లో M117 హెలికాప్టర్స్ పర్చేజ్ చేయడానికి అండ్ మిసైల్స్ పర్చేజ్ చేయడానికి ఇండియన్ నేవీకి కానీ, ఎయిర్ ఫోర్స్కి కానీ, ఆర్మీకి కానీ ఈ కొన్ని స్టాక్స్కి అయితే పాజిటివ్గా ఉండొచ్చు. డిఫెన్స్ సెక్టర్లో సంబంధించినటువంటి స్టాక్స్ లైక్ ఫస్ట్ అయితే హెలికాప్టర్స్ పర్చేజ్ చేసే విషయంలో అయితే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కి అయితే పాజిటివ్ ఉండొచ్చు. నెక్స్ట్, RBI వాళ్ళు లేటెస్ట్గా ఒక డేటా అయితే రిలీజ్ చేశారు. కంట్రీలో క్రెడిట్ గ్రోత్ అయితే కంటిన్యూగా పెరుగుతూనే ఉంది కంపేర్ టు డిపాజిట్స్తో పోలిస్తే. బ్యాంక్ లోన్స్ అయితే 12% పెరిగాయి ఇయర్ కంపారిజన్లో. డిపాజిట్స్ మాత్రం 10% పెరిగింది. రెండిటి మధ్యలో డిఫరెన్స్ మాత్రం 200 basis points గ్యాప్గా అయితే ఉంది. కంట్రీలో అప్పులు అయితే ఎక్కువగా పెరిగిపోతున్నాయి, డిపాజిట్స్ అయితే తక్కువగా ఉన్నాయి. ఇది కంట్రీకి అయితే మంచి విషయం అయితే కాదు. ఎప్పుడు కూడా బ్యాంకులో డిపాజిట్స్ ఉంటేనే ఫర్దర్గా కంట్రీ ఎకానమీ గ్రో అవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇండియా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా వచ్చింది ఈరోజు. ఇది 6.7%గా ఉంది. 2 years హైగా వెళ్ళింది కంపేర్ టు ఇయర్ కంపారిజన్లో పోలిస్తే. ఈ ఇయర్ 6.7%గా ఉంటే లాస్ట్ ఇయర్ మాత్రం 5%గా ఉంది. లాస్ట్ 2023లో 11.9%గా ఉంది హైయెస్ట్గా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఇదే ఫస్ట్ టైం పెరగడం. ఇండస్ట్రీలో ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రో అవుతుందో ఫర్దర్గా కంట్రీ కూడా అన్ని సెక్టార్స్లో అయితే గ్రో అవుతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు డేటా, మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్లో గ్రో అయితే 8% గ్రో అయింది ఇయర్ కంపారిజన్లో. ఎలక్ట్రిసిటీ జనరేషన్లో 1.5% పెరిగితే, మైనింగ్లో 5.4%, కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో మాత్రం 10.3% పెరిగింది. అండ్ కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్లో కూడా 7.3% అయితే పెరిగింది. క్యాపిటల్ గూడ్స్లో కూడా 10.4% అయితే పెరిగింది. ఇయర్ కంపారిజన్లో అయితే బెటర్గానే గ్రో అయింది. ఇది కంట్రీ ఎకనామిక్ ఫర్దర్గా డెవలప్మెంట్ అవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎక్కువ గ్రో అవుతే అవుట్పుట్ ఎక్కువగా వస్తుంది, కన్జంప్షన్ కూడా పెరుగుతుంది, కంట్రీకి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. నెక్స్ట్, ఆర్ఫిన్ ఇండియా వాళ్ళకి ఒక ఆర్డర్ వచ్చింది. 321 crore వర్త్ చేసే ఆర్డర్ డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి. ఆల్రెడీ వీళ్ళకి వచ్చిన ఆర్డర్ నుంచి రిపీట్గా వచ్చింది ఈ ఆర్డర్ వీళ్ళకి. ఈ ఆర్డర్లో వీళ్ళు ఏం చేస్తారంటే 11,000 మెట్రిక్ టన్ అల్యూమినియం సెక్టార్ కండక్టర్స్ అయితే సప్లై చేస్తారు డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి. వీళ్ళు జనవరి నుంచి నవంబర్ 2020 వరకు అయితే సరఫరా చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు 11 monthsలో ఫినిష్ చేస్తారని, 1 month వీళ్ళు 1,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ అల్యూమినియం సెక్టర్ కండక్టర్స్ అయితే సప్లై చేస్తారు వీళ్ళ కంపెనీకి. ఈ ఆర్డర్ వచ్చినా కూడా స్టాక్ అయితే రోజు 2% డౌన్ అయిపోయింది. నెక్స్ట్, విఏటెక్ వాబాగ్ వాళ్ళకైతే ఒక ఆర్డర్ వచ్చింది సౌదీ అరేబియా దగ్గర నుంచి. ఇది కూడా రిపీట్ ఆర్డర్గానే వచ్చింది వీళ్ళకి. ఈ ఆర్డర్ రావడం వల్ల కొంత స్టాక్ అయితే పాజిటివ్గా మూవ్ అయింది రోజు. వీళ్ళు $30 million నుంచి $75 million రేంజ్గా, అంటే వీళ్ళు లార్జ్ ఆర్డర్స్గా కన్సిడర్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ దగ్గర నుంచి. వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్డర్లో డిజైన్, సప్లై అండ్ కాంట్రాక్ట్ అండ్ కమిషనింగ్ చేస్తారు. ప్లాంట్ని వీళ్ళు 14 monthsలో ఫినిష్ చేస్తారని. వీళ్ళు ఈ ప్రాజెక్ట్లో మైక్రాన్ క్యాట్రిడ్జ్ ఫిల్టరేషన్ అండ్ రివర్స్ ఆస్మోసిస్ పాటు అండ్ సెరామిక్ మెంబ్రెన్స్ టెక్ని ఉపయోగించి వాటర్ ఫిల్టరేషన్ విషయంలో అయితే ఉపయోగిస్తారు వీళ్ళు.
వీళ్ళు ఈ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ రావడం వల్ల స్టాక్ కూడా కొంత పాజిటివ్గానే మూవ్ అయింది రోజు. నెక్స్ట్ సీగల్ కంపెనీ వాళ్ళకి ఒక ఆర్డర్ విన్ అయ్యారు. 1089 crore వర్త్ చేసే ఆర్డర్. వీళ్ళు మధ్యప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి విన్ అయ్యారు. వీళ్ళు ఈ ప్రాజెక్ట్లో ఏం చేస్తారంటే 48.10 కిలోమీటర్స్ పొడవున్న ఇండోర్ ఉజ్జయిన్ గ్రీన్ ఫీల్డ్ 4 లేన్ రోడ్ని డెవలప్ చేసే భాగంలో వీళ్ళకైతే ఆర్డర్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు 24 monthsలో ఫినిష్ చేస్తారని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో వీళ్ళైతే ఫినిష్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ని. ప్రజెంట్గా వీళ్ళ కంపెనీ ఆర్డర్ బుక్ అయితే 14,237 crore అయితే ఉంది. FY25లోనే ఈ కంపెనీకి ఆర్డర్స్ 5,386 crore ఆర్డర్స్ అయితే వచ్చింది. వీళ్ళ టార్గెట్స్ FY25లో 5,000 crores ఆర్డర్స్ రావాలని, కానీ వీళ్ళ ఆర్డర్ని FY25 ఇంకా 3 months ముందే వీళ్ళ ఆర్డర్ టార్గెట్ని అయితే రీచ్ అయ్యారు. ప్రజెంట్గా ఈ కంపెనీ టోటల్ ఆర్డర్ బుక్ బాగా పెరగడం వల్ల స్టాక్ కూడా ఈరోజు 5% పాజిటివ్గా మూవ్ అయింది రోజు. నెక్స్ట్ ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళకి ఒక ఆర్డర్ విన్ అయ్యారు. 1,000 నుంచి 2,500 crore వర్త్ చేసే ఆర్డర్ హైదరాబాద్ రేడియల్ రోడ్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి. అప్కమింగ్ రీజనల్ కనెక్టివిటీ ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకి కనెక్టివిటీ ఉండే విధంగా రేడియల్ రోడ్స్ని అయితే డెవలప్ చేస్తారు వీళ్ళు. ఈ రోడ్స్ డెవలప్ చేయడం వల్ల రీజనల్ కనెక్టివిటీ పెరుగుతుంది, సపోర్ట్ గ్రోత్ అయితే డెవలప్ అవుతుంది, అండ్ బెటర్ యాక్సెస్ టు ఐటీ హబ్స్ కానీ, ఎలక్ట్రానిక్ సిటీ కానీ, అండ్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కానీ, అండ్ భారత్ ఫ్యూచర్ సిటీకి అయితే కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. రంగారెడ్డి డిస్టిక్లోని 22.3 కిలోమీటర్స్ ప్లస్ 3+3 లేన్స్లో భాగంగా యాక్సిస్ కంట్రోల్డ్ రేడియల్ రోడ్ని అయితే డెవలప్ చేస్తారు వీళ్ళు. లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఈ కంపెనీకి ఎల్ఎన్టీ కంపెనీకి 10,000 నుంచి 15,000 crore వర్త్ చేసే ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఈరోజు ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా స్టాక్ కొంత నెగిటివ్ నుంచి కూడా పాజిటివ్గానే మూవ్ అయింది రోజు. నెక్స్ట్ విక్రాన్ ఇంజనీరింగ్ వాళ్ళు ఒక ఆర్డర్ విన్ అయ్యారు. మధ్యప్రదేశ్ పవర్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ దగ్గర నుంచి. వీళ్ళు ఈ ప్రాజెక్ట్లో పిఎం కుసుమ్ స్కీమ్ కింద ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తారు. సోలార్ ప్రాజెక్ట్స్ని మధ్యప్రదేశ్లో 45.75 మెగావాట్స్ ఆఫ్ ఏసీ కెపాసిటీ ఉన్నటువంటి సోలార్ పవర్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తారు. ఈ కంపెనీ వాళ్ళు రెన్యూవబుల్ పవర్ జనరేషన్ సెగ్మెంట్లో ఉన్నారు, అండ్ సోలార్ పవర్ ప్లాంట్స్ని కూడా డెవలప్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు 25 years గానే పవర్ పర్చేస్ అగ్రిమెంట్ పైన కూడా సైన్ చేశారు. వీళ్ళకి ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ అయితే 10% మూవ్ అయింది. లాస్ట్ 3 సెషన్స్ నుంచి కూడా ఈ స్టాక్ 20% పెరిగింది. నెక్స్ట్ మాధవ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వాళ్ళు కూడా 342 crore వర్త్ చేసే ఆర్డర్ విన్ అయ్యారు. మధ్యప్రదేశ్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ దగ్గర నుంచి. వీళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ని పిఎం కుసుమ్ స్కీమ్ కిందనే డెవలప్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు 18 monthsలో ఫినిష్ చేస్తారని, సోలార్ పీవీ పవర్ ప్లాంట్ని గ్రిడ్ కనెక్టివిటీ అయ్యే విధంగా వీళ్ళైతే ప్లాంట్ డెవలప్ చేస్తారు. వీళ్ళకి ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ అయితే ఈరోజు 12% పెరిగింది. నెక్స్ట్ టైమెక్స్ గ్రూప్లో ఉన్నటువంటి లగ్జరీ వాచెస్ బీవీ సెగ్మెంట్లో వీళ్ళు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 45,09,250 షేర్స్ అయితే సెల్ చేయాలనుకుంటున్నారు. కంపెనీలో టోటల్ వాటా 4.47% వాటాను సెల్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. ప్రజెంట్గా ఈ స్టాక్ ప్రైస్ 351.75 రూపీస్గా ఉంటే వీళ్ళు 22% డిస్కౌంట్ ప్రైస్లో 275 రూపీస్ పర్ షేర్గా సెల్ చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా సెల్ చేయడం వల్ల స్టాక్ ఈరోజు 10%గా నెగిటివ్గా అయితే వెళ్ళింది. నెక్స్ట్ కోఫోర్జ్ వాళ్ళైతే యుఎస్కి సంబంధించినటువంటి ఎన్కోరా కంపెనీని అయితే అక్వైర్ చేశారు. ఈ టోటల్ డీల్ వాల్యూ $2.35 బిలియన్ అయితే ఉంది. వీళ్ళు ఈ కంపెనీని అక్వైర్ చేసిన తర్వాతకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కానీ, ఇంజనీరింగ్ కానీ, సర్వీసెస్ కానీ, అండ్ క్లౌడ్ డేటా సెంటర్స్లో అయితే యుఎస్ మార్కెట్లో అయితే బెటర్గా గ్రో అవ్వాలనుకుంటున్నారు వీళ్ళు. ఈ కంపెనీని అక్వైర్ చేసిన తర్వాత కూడా ఈ కంపెనీ దగ్గర నుంచే వీళ్ళకి $600 million అవుతా రెవెన్యూ జనరేట్ అవుతుందని FY27లో అయితే ప్రిడిక్ట్ చేస్తున్నారు వీళ్ళు. కోఫోర్జ్ కంపెనీకి FY27లో 28% ఆఫ్ ద అప్సైడ్ రెవెన్యూ కూడా గ్రో అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ అక్వైర్ చేసిన తర్వాత మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు కానీ, అండ్ జెఫ్రీస్ వాళ్ళు అయితే స్టాక్ ప్రైస్ అయితే టార్గెట్ ప్రైస్ అయితే పెంచారు. ప్రజెంట్గా ఉన్న వాల్యూ అయితే 49% అప్సైడ్ వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు 2,500 రూపీస్గా టార్గెట్ ఇస్తే జెఫ్రీస్ వాళ్ళు మాత్రం 2,470 రూపీస్గా ఇచ్చారు. కోఫోర్జ్ వాళ్ళు కొంత స్వాప్ రేషియో ద్వారా అయితే ఈ కంపెనీని అయితే అక్వైర్ చేశారు. ఈ ఎన్కోరా ఉన్నటువంటి కంపెనీలో ఉన్నటువంటి ఎం ఓనర్స్కి ఈ
కోఫోర్జ్ కంపెనీ నుంచి అయితే కొంత స్టాక్స్ అయితే వెళ్తాయి. ఈ కంపెనీని అక్వైర్ చేయడం వల్ల స్టాక్ కూడా కొంత పాజిటివ్గానే మూవ్ అయింది ఈ రోజు. నెక్స్ట్ హిందూ కాపర్ స్టాక్ అయితే మార్నింగ్ సెషన్లో 10% దగ్గర అయితే ఓపెన్ అయింది. ఈవినింగ్ సెషన్లో మాత్రం 2.58% దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కాపర్ ప్రైస్ రికార్డ్ లెవెల్కి వెళ్ళాయి. దాంతో పాటుగా కొంత కూల్ ఆఫ్ అయిన తర్వాత మాత్రమే స్టాక్ అయితే తగ్గింది రోజు. హిందుస్థాన్ కాపర్ స్టాక్స్ అయితే 2026లో మాత్రం కాపర్ ప్రైస్ పెరుగుతాయని, హిందూ కాపర్ స్టాక్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉందని అయితే అనలిస్టులు అయితే ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.